రాఘవ రాజీవ రాగాలు కింద ఏముంది ఒకసారి చూడండి. కథ ఆబ్లే కవితా సంపుటి. సాధారణంగా కథలు వేరుగా సంపుటిలు వస్తుంటాయి, కవితా సంపుటిలు వేరు వస్తుంటాయి. కానీ ఇక్కడ దీంట్లో కవితా సంపుటి ఉంది, కథా సంపుటి ఉంది, మినీ కథలు ఉన్నాయి. దీంట్లో 3 రకాల వైవిధ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏముంది, ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన కవితలు ఉన్నాయి. రెండవది సందేశాత్మక కవితలు ఉన్నాయి. మూడవది మినీ కథలు ఉన్నాయి. రెండింటిని మేళవించి చెప్పడం అనేది ఒక కొత్త ప్రక్రియ కాదు, ఒక మార్గదర్శక ప్రక్రియకు వారికి నాంది రాఘవ రాజ్యలక్ష్మి గారికి ముందుగా శుభాభినందనలు. ఇకపోతే ఇది ముఖ చిత్రానికి సంబంధించిన సమయం తెలియదు కాబట్టి, ఎందుకంటే అధ్యక్షులు వారు సాధారణంగా కాలం అనే కంఠంతో కళ్యాణ పట్టుకొని కూర్చో తప్పదు సమయం కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇది పోతే ఇక మహిళలు చిత్రం మీద చెప్పారు. ఇది మార్చి ఈరోజు ఎంత తేదీ? ఫస్ట్ కాబట్టి బెస్ట్. అయితే ఇక్కడ ఏంటంటే త్వరలోనే ఇక వారం రోజుల్లో 8వ తారీఖు నాడు 8వ నాడు ఏమొస్తుంది? మహిళా దినోత్సవం. మళ్ళీ ఆదివారం వస్తుంది మహిళా దినం. అంటే ఇక్కడ చూడండి, మహిళా దినోత్సవం ఒక 8 రోజులు ముందు పెట్టిన మేడం ఎంత జాగ్రత్తగా ఆలోచించి పెట్టారంటే 8వ తారీఖు నాడు హాల్ దొరుకుతుందో లేదు, ఎందుకంటే ఆ రోజు ఎంత బిజీగా ఉంటుంది మనకు తెలుసు కాబట్టి ఈజీగా ఉండడానికి ఏం చేశారు, పెట్టినా కూడా మార్చి మాసంలోనే ఫస్ట్ నాడు పెట్టారు. ఫిబ్రవరి 25 నాడు పెట్టలేదు, మార్చి ఫస్ట్ నాడు పెట్టారు. దాంట్లో కూడా ఒక ప్రాధాన్యత ఏంటంటే, మార్చి సాధారణంగా ఇంతవరకు చరిత్రలో మగవాళ్ళ చరిత్ర నడిచింది. మగవాళ్ళు అంటే యం అంటే యం, మార్చి యం నడిచింది. మగవాళ్ళకి ఏమి తీసిపోము అనే చరిత్ర ఇప్పుడు ప్రారంభమైంది. ఉమెన్ అంటే చరిత్రను తిరగరాయడం, యమును తిరగరాయండి. ఏమొస్తుంది? డబ్ల్యూ వస్తుంది. కాబట్టి ఈ డబ్ల్యూలకు అందరికీ చాలా శుభాభినందనలు. ముందుగా మీకందరికీ మహిళా దినోత్సవ శుభాభినందనలు. అంతేకాదు, మహిళల్ని ఇంతవరకు మగవాళ్ళు కానీ సమాజం కానీ ఒక జీరోగా భావించారు. వాళ్ళ విలువను ఇంతవరకు అన్నారు. ఇప్పుడు కాదు, ఒకప్పుడు చరిత్రలో మహిళల్ని ఒక శూన్యంగా, వాళ్ళకి ఏం తెలుసు ఇంట్లోనే అనేవాళ్ళు. ఒక చిన్న కుర్రాడు 2 ఏళ్ళకు ఆ అమ్మాయికి ఏం తెలుసు, కూర్చో నాన్నే చెప్తాడు అనేవాడు. అంటే మహిళల విలువ, ఆమె చేసిన శ్రమ కూడా జీరోని ఇప్పటికీ. ఒక స్త్రీ ఇంట్లో వంట పని ఎంత పని చేస్తుందో ఆ విలువ కట్టలేదు. అందుకే ఆ వంటకెంత తిండికెంత అని గద్దర్ గారు పాటనే వాడారు. అంటే ఇక్కడ మహిళ విలువ జీరో ఉంది. ఆ జీరో పక్కన ఎన్ని జీరోలు పెట్టినా జీరో ఉంది. కానీ ఈరోజు మేడం ఏం చేశారు, జీరో పక్కన జీరో పెట్టలేదు, జీరో పైన జీరో పెట్టారు. జీరో పైన జీరో పెడితే ఏమవుతుంది? 8 అవుతుంది. 0 పైన 0 పెడితే 8 అవుతుంది. మా చెల్లిని ఈ రోజే తీసుకొచ్చారు మేడం. అందుకే ఇక్కడ మహిళల గురించి కూడా అద్భుతమైన అది ఒక్కొక్క కవితలు చెప్పలేను. అద్భుతమైనటువంటి కవితలన్నీ మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ రకంగా అనేకమైన కవితలు రాయడం కాకుండా ఆమె ఒక సర్వధర్మ సమభావన ఉంది, దీంట్లో సంప్రదాయ సమభావన ఉంది, ఆధ్యాత్మిక భావన ఉంది, సందేశాత్మక భావన ఉంది. దాంతో పాటు ప్రాంతీయ భేదాలు లేని విశ్వాత్మ భావన. ఎక్కడో గుంటూరు జిల్లాలో బాపట్లలో జన్మించిన రాఘవ రాజ్యలక్ష్మి గారు కర్ణాటక రాజధాని బెంగళూరులో, బాపట్ల నుంచి బెంగళూరులో వారు ఉద్యోగం చేసి భాగ్యనగరంలో పుస్తకాన్ని 3B ఇక్కడ బాపట్ల, బెంగళూరు, భాగ్యనగరం. కాబట్టి ఇక్కడ ఆమె ఎంత ఒక విశ్వాత్మ భావన, సునిశ్చితాత్మకమైనటువంటి భావనను ఆవిష్కరించారు. అందుకే కన్నడ వచ్చా మీకు? కన్నడ వచ్చు కదా. అంతా కాలా కండేని అంచిన చీర ఉట్టేమి హంచి హంచి పుష్ప మనసి ఇరపు నడిదే అని కన్నడంలో ఒక కవిత ఉంటుంది. అంటే అలాంటి అంతా కాలా కండేని అంటే అలాంటి కాలం చూసేనా, అంచిన చీర ఉట్టి కరెక్టేనమ్మా, అంచుల చీర కట్టుకోగలమా నేను అని ఒక ముసలమ్మ కలగంటుంది.
అంతా కాలా కండేని అంచిన సీర ఉట్టేని హంకి హంకి తుప్పాపడి పంక్తి పంక్తిలో నెయ్యి వడ్డిస్తూ కినపు కినపు నడిని జినుకు జింకులు అని నడుస్తా అంటే ఒక విషయంలో కలగానే మనం తీసుకొచ్చింది కన్నడ రాజ్యలక్ష్మి నుంచి తెలుగు రాజ్యాలు తీసుకొచ్చేసి అద్భుతమైనటువంటి ఈ రకంగా ఈ కవిత్వాన్ని తీసుకొచ్చినటువంటి మన రాఘవ రాజ్యలక్ష్మి గారికి ఒక ఎవరికైనా కూడా ఒక వెన్ను ధర్మం అవసరం. ఏ మనిషికైనా ప్రోత్సాహం ఉంటే ఉండాలి. ఒక్కరు చేయగలరు. ఒక్కడివే ఏం చేస్తావని ఒక్కరే ఏం చేస్తారని వెటకారం చేయకు. ఒక్కరే ఏం చేస్తారని వెటకారం చేయకు. ఒక్క విత్తనమే వనమవుతుందని మరొక విత్తనం నాటితే అది వనానికి దారి తీస్తుంది. కాబట్టి ఆ ఒక్క విత్తనానికి ఆశీష్ గారి మనెవరు సత్యమీన ముండ్రేటి గారు కానీ కాంతికృష్ణ గారి కానీ వాళ్ళు వెనక నుంచి వాళ్ళు ప్రోత్సాహం ఇచ్చారు, ఉత్సాహం ఇచ్చారు. కాబట్టి ఆ ప్రోత్సాహం ఒక నిరుత్సాహపు వీళ్ళను చీల్చుకొని ఏమైంది, ఆ వేళ్లను మొలుచుకొని అంబరానికి శిఖరానికి దాటేటటువంటి స్థాయికి ఆమె ఈరోజు వెలుగుతుంది. అందుకే ఆకాశం దాకా వికసించేవాడే అజేయ జెండా అవుతాడు. ఆకాశం దాకా వికసించేవాడే అజేయ జెండా అవుతాడు. ఆఖరు దాకా ప్రకాశించేవాడు అలెగ్జాండర్ అవుతాడు అన్నట్టుగా అద్భుతమైనటువంటి కవితలు రాసినటువంటి ఆమె ఒక అద్భుతమైనటువంటి మహిళలకందరికీ ఒక మార్గదర్శిగా ఉండి ఈరోజు అందరికీ ఒక ప్రేరణగా నిలిచి మహిళా దినోత్సవాన్ని వారం 8 రోజులు ముందుకు జరిపారు. లేడీస్ కాడికి లేదంట